ఈ మధ్య అందరం చాలా రొటీన్‌గా వింటున్నాం. 7 మంత్‌లో బేబీ డెలివరీ అయింది. 7 మంత్స్‌లో ప్రీమెచ్యూర్ బేబీ ఉంది. ఇంక్యుబేటర్‌లో ఉంది అనేది చాలా కామన్‌గా వింటున్నాం. అసలు ఎందుకు ఈ ప్రీమెచ్యూర్ డెలివరీస్ అనేవి ఎక్కువ అవుతున్నాయో మనం మాట్లాడుకుందాం. నేను మీ డాక్టర్ సాత్విక్, కన్సల్టెంట్ న్యూనటాలజిస్ట్ ఇన్ మిరాకిల్ హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. నార్మల్‌గా ఈ 7 మంత్స్‌లో డెలివరీ అవ్వడానికి మనకు మెటర్నల్ కాజెస్, సోషల్ కాజెస్, ఫీటల్ కాజెస్‌లా మూడిటి కింద డివైడ్ చేసుకుందాం. మెటర్నల్ కాజెస్‌లో వచ్చేసరికి అంటే తల్లి కారణాలు. ఇందులో ఏజ్ ఎక్కువ ఉన్న ఫీమేల్స్, మరి ఏజ్ తక్కువ ఉన్న ఫీమేల్స్ 18 ఇయర్స్ అలా ఉన్నవాళ్ళు, ఇంకా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో ఉన్న మదర్స్, ఇంకా మదర్కి కనుక బీపీ ఉండడము, థైరాయిడ్ ఉండడము, డయాబెటీస్ ఉండడము, ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో ప్రీమెచ్యూర్గా బేబీస్ డెలివర్ అవ్వడానికి కారణాలు. సోషల్ ఫ్యాక్టర్స్ లైక్ ఈ మధ్య ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడము, సిగరెట్స్ తాగడము, పాసివ్ స్మోకింగ్కి అఫెక్ట్ అవ్వడము, వర్క్ ప్రెషర్స్, స్ట్రెస్, ఇవన్నీ కూడా ప్రీమెచ్యూర్ డెలివరీకి గల కారణాలు. ఇంకా బేబీ కారణాలు వచ్చేసరికి ట్విన్ ప్రెగ్నెన్సీస్ ఉన్నా, లేకపోతే బేబీ అటాచ్మెంట్ సరిగా లేకపోయినా, ఇవన్నీ వల్ల కూడా ప్రీమెచ్యూర్ డెలివరీస్ అని ఎక్కువ జరుగుతుంటాయి. బట్ ఇప్పుడున్న ఆధునిక వైద్యాలతో మనం 6 మంత్స్, 5.5 మంత్స్లో పుట్టిన బేబీని కూడా మనం సర్వైవ్ చేయగలుగుతున్నాం. ఇంక్యుబేటర్లో ఉన్న బేబీస్ని సేమ్ తల్లి కడుపులో ఉన్నలాగా చూసుకోవాలి. ఎలా అయితే 6 మంత్స్, 7 మంత్స్లో మనకు బేబీ డెవలప్మెంట్ అనేది ఏమీ ఉండదు. అలా ఉన్నప్పుడు ఆ డెవలప్మెంట్ అంతా కూడా ఇంక్యుబేటర్లో ఉండే చేయడం జరుగుతుంది. దీనివల్ల మనం బేబీస్ని సేవ్ చేసుకుంటూ బయటికి రాగలుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్.